నిర్లక్ష్యం కారణంగా మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న హాస్టల్లో బుధవారం విద్యుదాఘాతంతో 2 విద్యార్థులు మరణించారు. ధార్ జిల్లాలోని సర్దార్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లోని హాస్టల్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులను 12వ తరగతి చదువుతున్న వికాస్ నినామా, ఆకాష్ నినామాగా గుర్తించారు. విద్యార్థినులు హాస్టల్లోని వాటర్ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా విద్యుత్ తీగ తగిలింది. ట్యాంకు నుంచి నీటిని తోడేందుకు వాటర్ ట్యాంకు మోటారు పంపును అమర్చారు. హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి హాస్టల్ వద్ద నిరసనకు దిగారు. వాటర్ ట్యాంక్ శుభ్రం చేయమని విద్యార్థులకు ఎవరు చెప్పారనేది ఇంకా తెలియరాలేదు. స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది. 2 విద్యార్థులు హాస్టల్లోని వాటర్ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా వారికి విద్యుత్ వైరు తగిలింది. వారిని వెంటనే గుండె ఆసుపత్రికి తరలించగా అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు అని పోలీసు అధికారి ఒకరు పత్రికలకు తెలిపారు. హాస్టల్కు చేరుకున్న సర్దార్పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రతాప్ గ్రేవాల్ ఈ విషయంపై స్వతంత్ర విచారణ కోరుతూ మాజీ ఎమ్మెల్యే బీజేపీ విల్సింగ్ భూరియాతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేత భూరియా ఆరోపించారు. అయితే పోలీసు అధికారులు పరిస్థితిని అదుపు చేశారు. జియో సావన్లో మాత్రమే తాజా పాటలను వినండి. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మేఘా పవార్ విలేకరులతో మాట్లాడుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, హాస్టల్లో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ విషయంలో విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయి అని పర్మార్ తెలిపారు.